బాబు ఎన్నిసార్లు హెచ్చరించినా టీడీపీ ఎమ్మెల్యేల దందాల్లో మార్పు రావడం లేదు. వార్నింగ్లను పట్టించుకోవడం లేదు. మాటలే గాని చేతలు ఉండవని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే అధినేత ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. హెచ్చరికలే, దందాలు దందాలే అన్నట్లుగా వ్యవహారం ఉందని వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు బరితెగించి వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కమిషన్లు, కలెక్షన్లు, దందాలు, దాదాగిరి, పంచాయతీలు, సెటిల్మెంట్స్ ఇవే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. భూ ఆక్రమణలకు పాల్పడుతూ పార్టీతో పాటు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇసుక, మట్టి మాఫియాతో కుమ్మక్కై రెండు చేతులా సంపాదిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. చౌక బియ్యాన్ని టోకుగా అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తెలుగుదేశం ఎమ్మెల్యేల తీరును పరిశీలిస్తే పదవి ఉన్నదే సంపాదించుకోవడానికి అన్నట్టుగా వ్యవహారం ఉందనే మాట వినిపిస్తోంది. శాసనసభ్యులు ఉన్నది ప్రజాసేవ చేయడానికనే వాస్తవాన్ని మర్చిపోయి స్వార్థమే పరమావధిగా పెట్టుకుని పనిచేస్తున్నారన్న చర్చ సాగుతోంది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నిసార్లు హెచ్చరించినా వినిపించుకోవడం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న పెద్దల మాటలను పాటిస్తూ పదవిలో ఉండగానే వీలైనంత నొక్కేసి కోట్లు కూడబెట్టుకునే పనిలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన దానికి పదింతలు సంపాదించి తరతరాలకు తరగని ఆస్తి సొంతం చేసుకోవాలని ధ్యేయంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎవరికి సీటు వస్తుందో ఎవరికి రాదో, రాజెవరో రెడ్డెవరో తర్వాత చూసుకుందాం అనుకుంటూ ప్రస్తుతానికైతే దోపిడీయే పనిగా పెట్టుకున్నారని వినిపిస్తోంది.